హాయ్ యువర్స్, వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు Node.js అప్లికేషన్ను డౌన్లోడ్ చేయాలంటే ఎనీ వన్ యువర్ ఫేవరెట్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో Node.js డౌన్లోడ్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఇలా nodejs.org ఫస్ట్ అఫిషియల్ లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేయాలి మౌస్ ద్వారా. ఇక్కడ Node.js అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని ఇంటర్ఫేస్లో ఇక్కడ డౌన్లోడ్స్ లేటెస్ట్ వర్షన్ 18.14.0 NPM 9.3.1. ఇక్కడ ఫస్ట్ డౌన్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ LTS వర్షన్, సెకండ్ కరెంట్ వర్షన్ లేటెస్ట్ ఫ్యూచర్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇది లాంగ్ టైమ్ యూజర్స్ అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. Node.js సపోర్టెడ్ విండోస్, మ్యాక్ అండ్ సోర్స్ కోడ్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ MSI అప్లికేషన్ సైజ్ 29.3 MB, వెరీ స్మాల్ సైజ్ అప్లికేషన్. నోట్స్ వర్షన్ 18.14.0 x64.masi version. Microsoft installer. ఫైల్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ ఓపెన్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసి డెస్క్టాప్ ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇందులో డౌన్లోడ్స్లో ఇక్కడ నోట్స్ రిలేటెడ్ సెట్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి మౌస్ ద్వారా. ఇక్కడ విండోను ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్ డాక్యుమెంట్ను మినిమైజ్ చేసిన తర్వాత Node.js సెటప్ పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో వెల్కమ్ టు ద Node.js సెటప్ వైజ్డ్ అనేది డౌన్లో నెక్స్ట్ అన్న బటన్ క్లిక్ చేయాలి. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ది లైసెన్స్ అగ్రిమెంట్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్గా ఇన్స్టాలేషన్ Node.js అనేది సి డ్రైవ్లో సి పాత్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయ్యి డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది డెస్టినేషన్ ఫోల్డర్లో. ఇక్కడ చేంజ్ అనే బటన్ చూస్ ద ఎనీ వన్ డ్రైవ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇందులో నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. మిడిల్ బటన్ ఇక్కడ కస్టమ్ సెటప్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ సెట్ అయి ఉంటుంది కాబట్టి డోంట్ చేంజ్ ఎనీ హియర్ ఆప్షన్. డైరెక్ట్లీ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. టూల్స్ ఫర్ నేటివ్ మాడ్యూల్స్లో చాక్లెట్ అనేది నెసెసరీ అయితే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. అన్నెసెసరీ అయితే టిక్ మార్క్ రిమూవ్ చేయాలి. టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలింగ్ Node.js అనే ఫైల్స్ ఇందులో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టేటస్లో. ఎస్ Node.js రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ ఇక్కడ డిఫాల్ట్గా Node.js రిలేటెడ్ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ విండో డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎంటర్ అనే కీ ప్రెస్ చేయాలి. ఎంటర్ అని రీక్లిక్ చేసిన తర్వాత ఎస్ అని క్లిక్ చేయాలి. విండోస్ పవర్ షెల్ ఇందులో సర్వర్ రిలేటెడ్ వెబ్ అప్లికేషన్స్ జావా, పైథాన్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ కానీ
టూల్స్ కానీ ఫైల్స్ కానీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటర్ విండో పవర్ షెల్ అనేది క్లోజ్ చేయాలి. Node.js వెబ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలంటే విండోస్ సెర్చ్ బాక్స్లో cmd కమాండ్ ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత రిలేటెడ్ పాపప్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో కమాండ్ node స్పేస్ -v ఎంటర్ కీ, రిలేటెడ్ లేటెస్ట్ వర్షన్ JS నోడ్ 18.14.0. నెక్స్ట్ npm కమాండ్ స్పేస్ వర్షన్ ఎంటర్. 9.3.1. నెక్స్ట్ నోడ్ ఎంటర్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎనీ వన్ రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేయాలి. console.log ఓపెన్ బ్రాకెట్ Chary ఎనీ వన్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అవుట్పుట్ రిలేటెడ్ టెక్స్ట్ టెక్ ఇన్ఫో వరంగల్ బ్రాకెట్ ఎంటర్ కీ ప్రెస్. ఇక్కడ అవుట్పుట్ అనేది Chary టెక్ ఇన్ఫో వరంగల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసి విండోస్ సెర్చ్ బాక్స్లో Node.js అని ఎంటర్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్క్రిప్ట్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. console.log ఓపెన్ బ్రాకెట్ Chary hello world క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్ కీ ప్రెస్ కీబోర్డ్. అవుట్పుట్ Chary hello world అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో వెరీ లైట్ వెయిట్ Node.js అనే అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయొచ్చు.